నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి తెలంగాణలో ఇంచుమించు 16 నెలలు కంప్లీట్ చేసుకుంటోంది. మరి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీల మాట ఏమైంది? ఈ క్వెషన్ మార్క్ అందరిలో మెదులుకుంది. సో దీనికి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ఆంధ్రప్రభ తెలంగాణ ఎడిషన్ ఎడిటర్ దిన్షా బాబు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. సార్, ఏంటి సార్, తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు 6 హామీలు ఎంతవరకు వచ్చాయి? అసలు అంటే 6 హామీల్లో ఒక్క హామీ అంటే జస్ట్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం లేడీస్కి, ఇదొక్కటి తప్ప మిగతా హామీలు ఏమీ నెరవేరలేదు అని ఘంటాపథంగా చెప్తున్నారు. నిజంగా నెరవేరలేదా? నెరవేరితే ప్రజలు కూడా యాక్సెప్ట్ చేస్తారు కదా, ఏం జరుగుతుంది అసలు? అట్లా అని చెప్పుకోకూడదండి. ఎలా అంటే ఇప్పుడు ఆయన 6 హామీలు ఇచ్చారని చెప్తున్నారు. బాగా ఆయన చెప్పారు కూడా, హామీలు ఇచ్చారు. 100 రోజుల్లో పూర్తి చేస్తాం అన్నారు కదా, డిక్లరేషన్ కూడా ఇచ్చారు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఆయన చెప్పిన మాటల ప్రకారం ఒక రాజకీయవేత్త ఎప్పుడైనా సరే లైమ్ లైట్లో ఉండాలంటే తన టెన్యూర్ మొత్తం 5 ఇయర్స్ దాన్ని జాగ్రత్తగా పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్తారు. 5 ఇయర్స్ లోపు అప్పుడప్పుడు ఒక చాక్లెట్, అప్పుడు ఒక చాక్లెట్ ఇస్తూ ఉంటారు. నెక్స్ట్ ఎలక్షన్ ఇయర్ ముందు దాదాపు అన్నీ ఇచ్చి అదనంగా కూడా ఇవ్వడానికి ట్రై చేస్తారు. అది ప్రతి గవర్నమెంట్లో ప్రతి లీడర్ చేసే పనే. అది ఏమాత్రం రాజకీయ పరిజ్ఞానం ఉన్నవాడికైనా అర్థమవుతుంది, ఇంక్లూడింగ్ విపక్షాలకి. అయితే వాళ్ళు కూడా దాంట్లో అడ్వాంటేజ్ తీసుకుంటారు, విమర్శిస్తూ ఉంటారు. ఆయన ఏదన్నా ఒక చాక్లెట్ ఇస్తే మేము విమర్శించబట్టే అది ఇచ్చారు ఇప్పుడు, లేకపోతే అది ఇంకా వచ్చేది కాదు ఇప్పట్లో అని అడ్వాంటేజ్ తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇది జరిగేది. సో ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే ఎలక్షన్ ముందు నేను అన్ని హామీలు ఇచ్చేసాను, అసలు ఇంత నష్టం జరిగిందని నాకు తెలియదు, విధ్వంసం జరిగింది ఆర్థికంగా, రాష్ట్రం దోచేశారు, అసలు 5 పైసలు లేవు అని ఆయన అనా పైసలతో సహా బడ్జెట్ చూపిస్తున్నారు. బడ్జెట్ పద్మనాభాన్ని నేను, ఇది బడ్జెట్, ఇక్కడ 5,500 కోట్లే ఖాళీగా ఏదైనా ఖర్చు చేయడానికి ఉన్నాయి, జీత బత్యాలు అన్నీ పోగా వీటితో ఏది పూర్తి చేయాలి అనేది పెద్ద మీమాంసగా ఉంది. మా క్యాబినెట్ బట్టి విక్రమార్క గారు ఫైనాన్స్ మినిస్టర్. అదేంటి సార్, అధికారంలోకి రాకముందు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇన్ని కోట్ల అప్పు ఉంది, లేకపోతే ఇన్ని నిధులు కేటాయించారు కానీ అమలు జరగలేదు, సో ఎక్కడికక్కడ మింగేశారనో లేకపోతే ఏదో ఒక రకంగా ఉన్న ప్రభుత్వంపై ఏదో ఒక రకంగా దాడికి పాల్పడిన వాళ్ళే వీళ్ళంతా. మరి ఇప్పుడే కొత్తగా మేము లెక్కలు చూస్తున్నాము, మాకు ఇంత లోటు బడ్జెట్ కనిపిస్తోంది అని చెప్పి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటే? కరెక్ట్, అది రాజకీయంగా కరెక్ట్ కాదు. రెండోది ఏంటంటే ఆర్థికంగా కూడా ఏం జరుగుతుందంటే స్టేట్ గవర్నమెంట్ ఎఫ్ఆర్బిఎం అని ఉంటుంది, అంటే మొత్తం మనకి ఉన్న వృద్ధి రేట్లో ఇంత శాతం మాత్రమే అప్పు తీసుకోవాలని. అయితే దానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి కూడా ఉంటుంది. దాని పరిధిలో తీసుకున్నవి మాత్రమే కనిపిస్తాయి. అయితే కనిపించని వెనకాల ఏముంటాయంటే గవర్నమెంట్ అఫీషియల్గా తీసుకుందే కాకుండా కార్పొరేషన్ల ద్వారా, మున్సిపాలిటీల ద్వారా, ఏజెన్సీల ద్వారా, ప్రైవేట్ మన గవర్నమెంట్ ఎంటర్ప్రైజెస్ ద్వారా వాటి నుంచి కూడా తీసుకుంటారు. అవి రావు, అవి కనిపించవు. అవి ఎక్కడ కనిపిస్తాయంటే ఈ కంప్లీట్ గవర్నమెంట్ మారిపోయినప్పుడు, కాగ్ ఇచ్చినప్పుడు వస్తాయి. వచ్చినప్పుడు అవి దృష్టిలోకి వస్తాయి. వీళ్ళు ఇంతకుముందు చెప్పింది కేవలం 1,00,000 కోట్లు, 1,50,000 కోట్లే చెప్పారు. గవర్నమెంట్ మారిన తర్వాత ఇప్పుడు వచ్చి 4 లక్షల కోట్లే చెప్తున్నారు. వీళ్ళు చెప్పేది 8 లక్షల కోట్లు. వీటన్నిటికీ వడ్డీలు కట్టడానికే సరిపోతుంది అంటారు. ఏ లెక్క కరెక్ట్ అంటే 2 లెక్కలు కరెక్టే. ఆ లెక్కల ప్రకారం వాళ్ళు కరెక్టే, వీళ్ళు చెప్పే లెక్క ప్రకారం వీళ్ళు కరెక్టే. అటు ఇటుగా ఉండొచ్చు, బట్ యాక్యురేట్గా అయితే అది. సో ఈ పరిస్థితిలో వీళ్ళకి ఇప్పుడు చేతులు ఆడని పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే అప్పు పుట్టట్లేదు అనేది పాయింట్. అప్పు పుట్టట్లేదంటే నువ్వు ఎంతవరకు అప్పులు చేస్తావు, ఎన్ని హామీలకైనా అప్పులు చేస్తావు. నీకు యాక్చువల్గా ఉన్న బడ్జెట్ ప్రకారం ఇంతే మనం చేయాలి అనేది ఒక పద్ధతి, కానీ అలా ఏ రాజకీయవేత్త ప్రవర్తించడు. దేనికైనా సరే ఇచ్చేస్తానికే సిద్ధపడతాడు, ఎందుకంటే అధికారంలోకి రావాలి కదా, అల్టిమేట్ గోల్. సో అధికారంలోకి రావడానికి ఏమైనా చెప్తారు, హామీలన్నీ ఇస్తూ ఉంటారు. ఆ హామీలు ఎంత అవుతుంది, ఏమవుతుంది అనేది పీట మీద కూర్చున్నాక లెక్కలేస్తే కానీ తెలియదు. దానికి ఏం చేయాలనేది మళ్ళీ కొంత టైం పడుతుంది. ఇప్పుడు ఏ గవర్నమెంట్ చూసినా అంతే, పొరుగు రాష్ట్రం గవర్నమెంట్ చూసినా ఒక్కోటి చేస్తున్నారు, అన్నీ ఒక్కసారి చేశారు. రేపు ఆగస్ట్ 15న అక్కడ మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఫ్రీ బస్సు ఇస్తున్నారు, అలా ఒక్కోటి ఇస్తారు. ఇక్కడ కూడా ఏం జరుగుతుందంటే
నెక్స్ట్ ఇయర్కి వచ్చేటప్పటికి ఇంకొక 1-2 చాక్లెట్లు ఇవ్వచ్చు. అట్లా ఎలక్షన్ ముందుకు వచ్చేటప్పుడు, ఎలక్షన్ ఇయర్కి వచ్చేటప్పటికి మొత్తం అమలు చేయడానికే ప్రయత్నిస్తారు. ఎక్కడి నుంచి తెస్తారు ఇప్పుడు అంటే అప్పుడు అప్పులు చేస్తారంటే అలా అనేమి లేదు. ల్యాండ్స్ అమ్మొచ్చు, రకరకాల ప్రొజెక్షన్స్ ఉంటాయి. వాటిల్లో ఏదైనా చేయొచ్చు. అదంతా ఇప్పుడే చేయొచ్చు కదా అంటే అన్నీ ఇప్పుడే చేస్తే ఇంకోటి అడుగుతారు కదా. ఓకే. అంటే కొంచెం కొంచెం చేసుకుంటూ అయితే రావాలి కదా, ప్రజల్లో నమ్మకాన్ని అయితే కలిగించాలి కదా. అవును, మీకు మీరు కనిపించే మాత్రం అయితే వస్తుంది. ఇక్కడ ఏమవుతుందంటే క్షేత్రస్థాయికి వెళ్ళాలి. క్షేత్రస్థాయికి వెళ్ళినప్పుడు 2 విషయాలు తెలుస్తాయి. ఒకటి ఏంటంటే ప్రత్యక్షంగా మనకు వచ్చింది ఏంటి, పరోక్షంగా మనకు వచ్చింది ఏంటి. పరోక్షంగా వచ్చిందని ఎవ్వరు పట్టించుకోరు, ప్రత్యక్షంగా వచ్చింది మాత్రమే పట్టించుకుంటారు. ప్రత్యక్షంగా వచ్చింది ఏంటంటే మహిళలకు ఫ్రీ బస్ కనిపిస్తుంది, 200 యూనిట్స్ కనిపించట్లే, 500 రూపీస్ సిలిండర్ కనిపించట్లే. ఎందుకనంటే అది విస్తారంగా మీకు అది ఫోకస్ కాదు. మీకు 2 నెలలకు ఒకసారి ఎప్పుడో ఒక సిలిండర్ తీసుకుంటే 500 రూపాయలకి ఇంకో 500 కలిసి వస్తుందంటే ఎవడు పట్టించుకుంటాడు. అట్లా నెలకు 200 యూనిట్లు అంటే ఆల్రెడీ 200 యూనిట్లు లోపు కాల్చేవాళ్ళు ఎంతమంది పవర్, అది కూడా ఉంటుంది కదా. ఆ సెక్షన్స్ ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో కూడా ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఈ మంత్లో 40,000 స్టార్ట్ చేసాం, 20,000 ఆల్రెడీ స్లాబ్స్ వరకు వచ్చినాయి అని చెప్తున్నారు. నిన్నే చెప్పారు ఆయన. అది ఎంతవరకు కరెక్టు అనేది ఇక్కడ కూడా ఎలా తెలుస్తుంది అంటే అండి, ఇది అర్బన్లో తెలియదు, రూరల్లోనే తెలుస్తుంది. అర్బన్లోనూ సబర్బన్లో ఎందుకు తెలియదు అంటే ఆ సెక్షన్ ఆఫ్ ద పీపుల్ వేరుగా ఉంటారు. వాళ్ళు ఎప్పుడూ లైమ్ లైట్లోకి రారు. వాళ్ళు ఎప్పుడంటే ఎలక్షన్ డేనే లైమ్ లైట్లోకి వస్తారు, బెనిఫిషరీస్ మాత్రమే చేస్తారు. ఎంత బెనిఫిషరీస్ అయినా సరే కాకపోయినా సరే ఎలక్షన్ రోజు మాత్రమే అది ప్రతిఫలిస్తుంది. అది కూడా ఎలాగంటే మీరు ఏం చేసినా సరే, ఇప్పుడు 100 హామీలు ఇచ్చారు, 101వ హామీ ఇంకొకరు నేను ఇచ్చాను అనుకోండి, నాకే ఓటేస్తారు. ఎందుకు వేస్తారంటే ఇక్కడ ఒక ఇది ఉంది, ఒక నమ్మకం ఉంది. అదేంటంటే ఏ గవర్నమెంట్ వచ్చినా ఆల్రెడీ ఉన్న పథకాలని కంటిన్యూ చేయాల్సిందే, ఇది మా హక్కు అనే ఒక ధీమా ఓటర్లో ప్రబలిపోయింది. అంటే నువ్వు ఏం చేసిన సంక్షేమం పేరుతో నువ్వేం చేసినా సరే అదంతా మా హక్కుగా వాళ్ళు, అంటే వాళ్ళ తప్పు కాదు, అది అలా ఇచ్చేసారు మీరు. అంతేగాని నేను సంపద పెంచుతా, నేను పంచుతా అంటే ఎలా పెంచుతావో చెప్పలేవు. సంపద ఎలా పెంచుతావు అది చెప్పలేవు. పంచుతా అని మాత్రం అంటున్నాడు. నాకు అదొకటే అనిపిస్తుంది, పంచుతానంటున్నాడు, పంచుతుందని. ఏం పంచాలి అంటే ఈ దగ్గర ఉంటే కదా, అది పెంచాలి. ఎలా అనేదే ఇప్పుడు పజిల్. అందుకనే ఇక్కడ బాధ్యతగా వ్యవహరించాల్సిన రాజకీయవేత్తలు ఏంటంటే హామీలు ఇచ్చే ముందు, సంక్షేమాలని ఇచ్చే ముందు, సంక్షేమం ఇవ్వాల్సిందే. ఎక్కడి వరకు ఇవ్వాలి? దీనికి మధ్య ఒక ఆయన విశ్లేషించారు. ఎలాగంటే కిలో బియ్యం 3 రూపాయలు ఉన్నప్పుడు, కిలో బియ్యం 3 రూపాయలు ఉన్నప్పుడు కిలో బియ్యం 2 రూపాయలకి ఇచ్చారు ఎన్టీ రామారావు గారు. ఇప్పుడు 4 డికేట్స్ కిందట. అది పెద్ద సంక్షేమం. ఇప్పుడు నువ్వు ఇచ్చేదేంటి? కిలో 70 రూపాయలు ఉన్నప్పుడు 6 కిలోలు ఫ్రీగా ఇస్తున్నావు. అవసరం అసలు అది అని ఒక ఆయన క్వశ్చన్ చేశారు. ఎంతమంది ఆలోచిస్తున్నారు అది, ఎంతమంది పాటిస్తున్నారు? అందుకని ఇవన్నీ పనికిరావు. వాళ్ళకి పనికొచ్చేది ఏంటంటే ప్రత్యక్షంగా మనకు ఇప్పుడు ఏమొచ్చింది, పరోక్షంగా వచ్చేది అనవసరం, పట్టించుకోరు. అవి పరోక్షంగానే సంపద పెరుగుతుంది, ప్రత్యక్షంగా కనిపించదు. అది ఎట్టి పరిస్థితులను దాన్ని ఎవరు డివైడ్ చేసి పక్కకెళ్ళారు. ఎందుకంటే పవర్ పోతుంది, అధికారం పోతుంది, పోతే దానికి ఎవరు సాహసించలేరు. సో ఈ 6 హామీలు నెరవేరాలంటే మళ్ళీ ఎలక్షన్ టైము, ఎలక్షన్ మూవ్మెంట్ వస్తే తప్ప. ఎలక్షన్ ఇయర్ అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అయింది. ఇంకో 2 ఇయర్స్ అయ్యేటప్పటికి కానీ లాస్ట్ ఇయర్లో మీకు అన్నీ ప్రత్యక్షం అవుతాయి, అన్నీ ఫుల్ఫిల్ అవుతాయి. ఓకే, ఎలాగైనా ఫుల్ఫిల్ చేస్తారు. అప్పులు చేసైనా, ఆస్తులు అమ్మితే ల్యాండ్స్ ఇంకేమున్నాయి, అట్లా ఏదో ఒక రకంగా ఫుల్ఫిల్ చేస్తారు. మేము ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకున్నామని చెప్పేసి చూపిస్తారు. ఔటర్ రింగ్ రోడ్ని మనకి లీజ్కి ఇచ్చేసి 7,000 కోట్లు తీసుకుని భారత గవర్నమెంట్ ఫుల్ఫిల్ చేసింది అనేది ఆరోపణ. నిజంగా చేసింది, అది అందుకే చేసిందా, అది ఎక్కువ వచ్చేదా పక్కన పెట్టండి. రేపు పొద్దున ట్రిపులర్ని చేస్తుంది, లేకపోతే 4th సిటీలో పాయింట్స్ని చేస్తుంది. ఇప్పుడు మనకి అమరావతిలో అది ఎవరు పెట్టుబడి పెట్టక్కర్లేదు, అది స్వయం సమృద్ధి చెందుతుందని చెప్తున్నారు. ఎలా 50,000 ఎకరాల్లో అది డెవలప్ అయితే ఇప్పుడున్న 30,000 నుంచి 5 కోట్లు అయింది ఇప్పటికి. రేపు పొద్దున్న 50 కోట్లు అవుద్ది. 10 ఎకరాలు అమ్మితే 500 కోట్లు వస్తుంది, ఇచ్చేస్తారు. సెల్ఫ్ రిలయంట్. ఓకే, ఇది కూడా అంతే. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి.